హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎట్టకేలకు ఏపీ ఉద్యోగులకైతే శుభవార్తను అయితే చూస్తున్నామండి. సో అవి వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతాయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఉద్యోగులకు ఆరోగ్య పథకం పర్యవేక్షణకు కమిటీ అండి. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఉద్యోగుల ఆరోగ్యం పథకం ఈహెచ్ఎస్ అమలు పర్యవేక్షణ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓ చైర్మన్గా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు చెందిన 11 మంది ఉద్యోగులను సభ్యులుగా అయితే నియమించింది. ఇక ఈహెచ్ఎస్ కార్యనిర్వాహక అధికారిగా సభ్యు కన్వీనర్గా అయితే వ్యవహరిస్తారు ఈయన. సో ఉద్యోగ సంఘాల తరపున అయితే ఏపీ ఎన్జిఓ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎస్టియు, అలాగే పిఆర్టియు, యూటీఎఫ్, అలాగే ఏపీటీఎఫ్, ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సెంట్రల్ సంఘం, ప్రభుత్వ వాహనాల డ్రైవర్ల సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షులు కమిటీలో సభ్యులుగా అయితే ఉంటారని పేర్కొందండి. సో మనకు చూసుకున్నట్లయితే ఈ ఆరోగ్యశ్రీ ఉద్యోగులకు ఏదైతే ఉందో ఆరోగ్య పథకం కమిటీ పర్యవేక్షణ, సో మనకు ఈ విధంగా ఆరోగ్యశ్రీ పరిధిలో ఉద్యోగులకు అమలు చేస్తూ పర్యవేక్షణ నిర్వహణ కమిటీని అయితే ఏర్పాటు చేసిందండి ప్రభుత్వము. ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. సో ఈహెచ్ఎస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇలా అయితే ఉంది. సో వివరాలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, తోటి ఉద్యోగ మిత్రులతో అయితే వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.